ఒక చెట్టుకి మొలకెత్తినప్పటి నుంచి ఆ రాజ్యాన్ని పరిపాలించాలనే కోరిక ఉంది. అది సింహాసనం మీద కూర్చొని రాజ్యాన్ని పరిపాలించాలని కోరిక ఆ చెట్టుకి. ఈ విషయం పక్కనున్న చెట్టు చెబితే పక్కనున్న చెట్లు పక్కపక్క నవ్వినాయంట. ఒక చెట్టు మనం పుట్టి ఇక్కడే పుట్టాలి, ఇక్కడే చావాలి, మనం సింహాసనం మీద ఎలా కూర్చుంటాం, మనం రాజ్యాన్ని ఎలా వెళ్తాము అని నవ్వేయట. కానీ ఈ చెట్టు ఏది ఏమైనా జరగని, నేను మాత్రం సింహాసనం మీద కూర్చొని రాజ్యాన్ని ఏలాలనేది నా జీవితకాలం కోరిక అనేదట. దానికోసం రోజు ఉదయాన్నే సూర్యుడు ఉదయించగానే దేవుడా నేను సింహాసనం మీద కూర్చొని రాజ్యాన్ని ఏలాలని కోరుకునేదట. అట్లా వందల ఏళ్ళు గడిచిపోయినాయి. ఒక సందర్భంలో శ్రీరాముడు యొక్క పట్టాభిషేకం చేస్తున్నప్పుడు ఆయనకు పాదుకులు తయారు చేయడానికి ఈ పాదుకులు తయారు చేసేటువంటి చెక్క పని చేసేటువంటి వ్యక్తి అడవిలో దానికి అనువైన చెట్టు కోసం వెతుకుతున్నప్పుడు ఈ చెట్టు తారసపడిందట. అప్పుడు ఈ చెట్టు కొమ్మలు నరికి ఆ కొమ్మను తీసుకెళ్లి పాదుకులు చేసి శ్రీరాముల వారికి పాదుకులుగా సమర్పించారట. ఆ తర్వాత కాలక్రమేణా ఆయన వనవాసానికి వెళ్ళినప్పుడు ఆయన కోసం భరతుడు వెళ్ళి అన్నయ్య రాజ్యానికి రమ్మంటే ఆయన రానయ్యా అంటాడు. నువ్వు రాకపోతే నీ పాదుకులను ఇవ్వు, దాన్ని సింహాసనం మీద పెట్టి నేను పరిపాలన చేస్తాను అంటాడు. అప్పుడు రాములు వారు పాదుకులను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన పరిపాలన చేశాడు. ఏ చెట్టు అయితే తన పరిపాలన చేయాలని కోరుకుందో ఆ చెట్టు ఒక కోరిక బలంగా ఉండటం వలన అది శ్రీరాముడి కాలికి పాదుకులేనివి అవి వచ్చి సింహాసనం మీద కూర్చొని దాదాపు 14 సంవత్సరాల పాటు రాజ్య పరిపాలన చేసేది. అంటే జీవితంలో ఒక కోరికని మనం బలంగా మనసులో నమ్మితే దానిని డీవేట్ అవ్వకుండా దానికోసం ప్రయత్నాలు కనుక చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు నీ కోరిక అనేది తీరుతుంది. దానికి ప్రకృతి భగవంతుడు సహకరిస్తాడనేది ఈ కథ యొక్క నీతి.